ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములో ప్రవేశిద్దాము. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీ యందు విశ్వసించిన వారికి నీవెంతో విశ్వసనీయుడవు. నీకే యుగయుగాలకు మహిమ కలుగునుగాక. దేవా, మా శ్రోతలను, వారి కుటుంబాలను, పిల్లలను ఆశీర్వదించండి. అందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించండి. రోగులకు స్వస్థత ప్రసాదించండి. దారిద్ర్య బంధకాలలో ఉన్నవారికి సత్వరంగా విడుదల అనుగ్రహించండి. అవివాహితులను ఆశీర్వదించండి. నిరుద్యోగులను కనికరించండి. వితంతువులను, అనాథ శిశువులను పరామర్శించండి. చెరసాలల్లో తమ నేరాలకు శిక్ష అనుభవిస్తున్న నేరస్తులకు పశ్చాత్తాపం కలిగించండి. సువార్తికుల కోసం, సంఘ కాపరుల కోసం ప్రార్థిస్తున్నాము. సంఘ పరిచర్యల్లో ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను విశేషంగా ఆశీర్వదించండి. ప్రజలలో నైతిక శీలం, దేవుని పట్ల భయభక్తులు కలిగించండి. దేశమందు కరువు కాటకాల వల్ల ఎట్టి నష్టమూ రాకుండా కాపాడండి. నీవు అందరికీ ప్రభువువని, ఎంత ఘోరపాపినైనా క్షమించి రక్షించే దేవుడవని ప్రజలకు కనువిప్పు కలిగించండి. కుటుంబాలలో, స్థానిక సంఘాలలో ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసులకు అధిక విశ్వాసము, ఆధ్యాత్మిక పరిపక్వత ప్రసాదించండి. క్రైస్తవ సహోదరత్వమందు ప్రేమ, పరస్పర క్షమాగుణము వృద్ధి కావాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసులకు ప్రార్థన ఉజ్జీవము కలగాలని మేమెంతో వేడుకుంటున్నాము. త్యాగశీలము, దాతృత్వ కృపల్లో పురోగతి మీ బిడ్డలకు అనుగ్రహించండి. నేటి వాక్యాశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మన పాఠం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి 20వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆ చిన్న కొమ్ము ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తనను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసింది. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయడానికి ఒక సేన అతనికి ఇయ్యబడింది. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగిస్తూ అభివృద్ధి నొందాడు. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా విన్నాను. అంతలో మాటలాడుతున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఏమనగా, అనుదిన బలిని గూర్చి, అతిక్రమము జరిగినందున సంభవించే నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరటానికి ఎన్నేళ్లు పడుతుందని, ఈ ఆలయ స్థానాన్ని, జనసమూహాన్ని కాళ్ల క్రింద తొక్కటం ఎన్నాళ్లు జరుగుతుందని మాట్లాడుకున్నారు. అందుకతడు 2300 దినముల మటుకే అని నాతో చెప్పాడు. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడుతుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దానియేలు 8వ అధ్యాయం చాలా ఆసక్తిదాయకమైనది. దానియేలు షూషనులో ఉండగా కలిగిన దర్శనమిది. షూషను చలికాలంలో పారసీక రాజులకు విడిది స్థలం. రాజధాని నగరాలలో ఒకటి. ఊలై నదీ తీరాన ఉన్న నగరం. ఒకప్పుడు అషూరు రాజైన అషూర్ బనిపాల్ ఈ పట్టణంలో రక్తపుటేరులు పారేలా చేశాడు. శత్రువులను ఊచకోత కోశాడు. ఈ అధ్యాయంలోని ప్రవచన సంకేతాలు 3. పొట్టేలు, మేకపోతు, చిన్న కొమ్ము. పొట్టేలుకు 2 కొమ్ములు, మాదీయ పారసీక రాజ్యాలకు 2 కొమ్ములు సంకేతాలు. మేకపోతు మాసిదోనియా గ్రీసు రాజ్య సంకేతం. మేకపోతు కొమ్ము అలెగ్జాండరు చక్రవర్తి. అలెగ్జాండరు యువదశలోనే అకాల మరణం చెందాడు. అతని రాజ్యం 4 భాగాలైంది. చివరికి మాసిదోనియా, ఈజిప్టు, సిరియా రాజ్యాలుగా మిగిలింది. ఆ తరువాత యాంటియోకస్ ఎపిఫనెస్ అనే వ్యక్తి ఈ ప్రవచనాలలో కనిపిస్తాడు. ఇతడు పాలస్తీనాను జయించి దేవాలయాన్ని అపవిత్రపరిచి యెరూషలేము దేవాలయాన్ని జియస్
ఒలింపస్కు ప్రతిష్ఠ చేశాడు. క్రీస్తు పూర్వం 164 సంవత్సరంలో దేవాలయం తిరిగి పునఃప్రతిష్ఠితమైంది. 2300 ఉదయ సాయంత్రాలు పవిత్రీకరణ కాలం. ఈ అధ్యాయంలోని చిన్న కొమ్ము 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము కాదు. ఆ చిన్న కొమ్ము అంత్యక్రీస్తు, ఈ చిన్న కొమ్ము దానికి ముందు గుర్తు అంతే. ఈ ఇద్దరూ గుణగణాలలో ఒకటే. ఇద్దరూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన వారే. ఇద్దరూ విగ్రహారాధన చేస్తారు. అయితే ఈ ఇద్దరూ వేరువేరు వ్యక్తులు. 15వ వచనం, దానియేలనే నేను ఈ దర్శనం చూచాను. దానిని తెలుసుకోవలసిన వివేకము పొందవలెనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచాడు. అంతటా ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనుష్యుని స్వరం విన్నాను. గబ్రియేలు, ఈ దర్శన భావం ఇతనికి తెలియచెయ్యి అని ఆ స్వరం పలికింది. అప్పుడతడు నేను నిలుచున్న చోటికి వచ్చాడు. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడ్డాను. అతడన్నాడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినది అని తెలుసుకో. అతడు నాతో మాట్లాడుతుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలపై సాష్టాంగపడ్డాను. గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువబెట్టాడు. అతడన్నాడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియచేస్తున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలములను గూర్చినది. శ్రోతలు, చిన్న కొమ్ము ప్రతాపం చూడండి. తిరుగుబాటు కారణంగా ఒక సమూహాన్ని, రోజూ అర్పించవలసిన అర్పణలను ఆ కొమ్ముకు అప్పగించటం జరిగింది. అది ఇష్టం వచ్చినట్లు జరిగిస్తూ వర్ధిల్లుతూ ఉంది. దానివల్ల సత్యం నేలమట్టమైంది. అంతియోకస్ కాలంలో ఇశ్రాయేలు ప్రజకు వాటిల్లిన విపత్తుకు కారణమిదే. దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. యాంటియోకస్ అనేవాడు జూపిటర్ దేవతను పూజిస్తాడు. ఆ దేవతకు తానే అవతారమని యాంటియోకస్ నమ్మాడు. తన పేరు థియోస్ ఎపిఫనెస్ అని చెప్పుకున్నాడు. అనగా దేవత అవతారం, దేవత ప్రత్యక్షం. ఈ చిన్న కొమ్ము రాను రాను మరీ రెచ్చిపోయింది. ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుకుంటున్నారు. ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది? అతడన్నాడు, 2300 సాయంకాలాలు ఉదయాలు గడిచే వరకు అలా జరుగుతుంది. అప్పుడు పవిత్ర స్థానం అతిక్రమం నుంచి విడుదలవుతుంది. పరిశుద్ధుడు, పవిత్రుడు అంటే పరలోక జీవి, మానవాతీతుడైన వ్యక్తి. నాశనకరమైన హేయ వస్తువు, దేవాలయం అపవిత్రమై ఉండడం 2300 రేయింబగళ్లు. 2300 ఉదయ సాయంత్రాలు అంటే 1150 రోజులని అర్థం. అంతియోకస్ ఆలయాన్ని అపవిత్రం చేసిన రోజుకు, యూదులు దాన్ని తిరిగి సరిచేసిన రోజుకు అంతరం సుమారు 1150 రోజులు. అనగా క్రీస్తు పూర్వం 168 నుండి 165 వరకు. దేవాలయం శుద్ధి అయిన దినం యూదులకు పండగ. దానినే జ్యోతుల పండగ అంటారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఇదే ఆలయ ప్రతిష్ఠ పండగ. ప్రతిష్ఠ అంటే పునఃప్రతిష్ఠ. అది శీతాకాలం. ఈ రోజును యూదులు నేటి వరకు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ఈ పండగ పాత నిబంధనలో పేర్కొనబడి ఉండలేదు. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో ఈ పండగ రూపొందింది. ఈ దర్శనం చూచి దానియేలు కలవరం చెందాడు. దాని భావమేమిటో తెలుసుకోగోరాడు. గబ్రియేలు దూత వచ్చి దానియేలుకు దర్శన భావం వివరించాడు. బైబిలులో మొట్టమొదటిసారి ఇక్కడే గబ్రియేలు పేర్కొనబడ్డాడు. గబ్రియేలు స్పష్టంగా చెప్పాడు, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది. ఈ చిన్న కొమ్ము ఆంటియోకస్ ఎపిఫనెస్. ఇతడు అంత్యక్రీస్తుకు ముందు గుర్తు, సూచన. ఇది అంత్యకాల దర్శనం, కాలాంతం కాదు. కాలాంతం అనేది బైబిలులో ఎక్కడా చెప్పబడలేదు. అంత్యకాలం అంటే మహాశ్రమల కాలం. దీనిని యేసు ప్రభువు కూడా పేర్కొన్నాడు. అంత్యక్రీస్తు అంటే పాపపురుషుడు. ఈ పాపపురుషుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము.
ఈ ప్రవచనం సుదూర భవిష్యత్తును చూపుతోంది. అయితే ఈ 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము యాంటియోకస్ ఎపిఫనెస్. అన్యుల కాలాల ముగింపులో ఆ చిన్న కొమ్ము వస్తాడు. ఈ అంత్యకాలపు సాంకేతిక భాషను గుర్తించండి. దానియేలు భయపడ్డాడు, సాష్టాంగపడ్డాడు. గబ్రియేలు అన్నాడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోయే సంగతులు తెలియచేస్తున్నాను. నిర్ణీతమైన అంత్యకాలమును గూర్చిన సంగతులు, మాదీయ పారసీక రాజులను గురించిన ప్రవచనాలు. నిర్ణీత కాలంలో అంతం వస్తుంది. అంతియోకసు కూడా ఇది అంత్యకాలమే. ఆ రోజులు యుగాంతంలో రాబోయే క్రీస్తు విరోధి కాలాన్ని సూచిస్తాయి. జ్ఞాపకముంచుకోండి శ్రోతలు, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో సిరియాలో రాజ్యమేలి యూదులకు బద్ధశత్రువైన రాజు, ఇతడి పేరు అంతియోకస్ ఎపిఫనెస్. అతణ్ణి ముందు కాలంలో రాబోయే క్రీస్తు విరోధికి సూచనగా పరిగణిస్తాము. క్రీస్తు విరోధి పనులు, లక్షణాలు ఎలా ఉంటాయో యాంటియోకస్ వ్యక్తిత్వంలో మనం చూడవచ్చు. ప్రియ శ్రోతలు, ప్రవచన సంకేతాలు బైబిలు విద్యార్థులకు, విశ్వాసులకు ఎంతో అర్థవంతమైనవి. దానియేలు గ్రంథంలోని సంకేతాలను మరొకసారి మనం సమీక్షించుకోవడం ఎంతో సమంజసం. దానియేలు అన్నాడు, రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తూ ఉండగా ఘోరము భయంకరము అయిన 4వ జంతువు ఒకటి కనపడింది. అది మహాబలమహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతాలు, 10 కొమ్ములు ఉన్నాయి. అది సమస్తమును భక్షిస్తూ తుత్తునియలుగా చేస్తూ మిగిలిన దాన్ని కాళ్ల కింద అణగదొక్కుతోంది. దానియేలు 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేసి నిలిపాడు. రాజులు, చక్రవర్తులు ఇలాంటి ప్రతిమలను, విగ్రహాలను తమ ఘనతను చాటడానికి నిలుపుతారు. స్తూపాలు, స్తంభాలు రాజుల ఘనతను చాటుతాయి. అలాగే దానియేలు దర్శనాలు కూడా ప్రవచన సంకేతాలలో రాజకీయ వాస్తవాలను తెలియచేస్తాయి. జంతువులు, మృగాలు దానియేలుకు కనిపిస్తాయి. ఈ సంకేతాలు ఏ రాజకీయ శక్తిని గుర్తు చేస్తాయో మా శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోవాలి. 4 సామ్రాజ్య సంకేతాలను మనం పరిశీలిస్తున్నాము. చిట్టచివరికి రాజులకు రాజైన యేసు, ఆయన రాజ్యము మనకు సాక్షాత్కరించటం జరుగుతుంది. 2వ అధ్యాయంలోని లోహ సంకేతాలు బబులోను బంగారం, మాదీయ పారసీకం వెండి, గ్రీసు ఇత్తడి, రోము ఇనుము. దేవుని రాజ్యం పైనుండి వచ్చిన దివ్యమైన రాయి. 7వ అధ్యాయంలో సింహం బబులోను, ఎలుగుబంటి మాదీయ పారసీకం, చిరతపులి గ్రీసు, మృగం రోము. మహావృద్ధుడు రాజులకు రాజు. 8వ అధ్యాయంలో పొట్టేలు మాదీయ పారసీక రాజ్యం, మేకపోతు గ్రీసు. 11వ అధ్యాయంలో ఉత్తరం నుంచి వచ్చిన రాజు గ్రీసు. ఎన్నెన్నో రాజకీయ సంకేతాలను నాడు నేడు మనం చూస్తూనే ఉన్నాము. కాని మనం ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యాన్ని నిరీక్షిస్తున్నాము. శ్రోతలు, ఆలోచించండి. బైబిలు ప్రవచనాల పట్ల మన వైఖరి ఏమిటి? దానియేలు 2వ అధ్యాయంలో ప్రతిమకున్న లోహపు అవయవాలను చూడండి. మానవులు లోహాలను, విలువైన ఖనిజాలను బట్టి తమ ఘనతను అంచనా వేసుకుంటారు. గాని దేవుడు మానవ రాజ్యాలను జంతువులనుగా, మృగాలుగా అంచనా వేస్తాడు. వన్యమృగాలు ఒకదాన్ని ఒకటి చంపుతాయి, పోట్లాడతాయి. మానవ చరిత్ర అంతా చివరికి లోకమంతటా ఒకే రాజ్యంగా ఏర్పడేటట్లు చేస్తాడు అంత్యక్రీస్తు. వీడు సైతానీయమైన ప్రపంచ విజేత. వీడు దేవుణ్ణి దూషిస్తాడు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. అది శాశ్వత రాజ్యం. 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము అంత్యక్రీస్తుకు సూచన. దేవుని దర్శనాలను చూచినప్పుడు దానియేలు ఎంతో బలహీనపడ్డాడు, సాష్టాంగపడ్డాడు. దేవుడు చెప్పింది, దాని అర్థము రెండూ తెలిసి ఉండాలి. దేవుని ప్రత్యక్షం పొందినవారు ఎంతో బాధ్యత వహించాల్సి ఉంది.
దేవునికి ఎంతో విధేయులైన వారికి మాత్రమే దేవుని ప్రత్యక్షం లభిస్తుంది. చరిత్ర పరిణామం విచిత్రమైనది. లోకరాజ్యాలు రానురాను బలహీనమవుతూ వస్తాయి. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి. మానవుని శక్తిలో పురోగతి కాదు, తిరోగమనమే దేవునికి కనిపిస్తున్నది. యేసు రాజ్యం వచ్చే వరకు మానవ రాజ్యాలు ఒకదానికొకటి తీసికట్టే. శ్రోతలు, దానియేలు గొప్ప దైవజనుడు. పరాయి రాజ్యంలో అత్యున్నత పదవిని అలంకరించి తన దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని చిత్తమే లోకరాజ్యాల పట్ల, జాతుల పట్ల నెరవేరుతుందని ఈ ప్రవచనాలలో మనం నేర్చుకుంటాము. దానియేలు కలలు, దర్శనాలు లోక చరిత్ర గతిని ప్రవచిస్తాయి. వాగ్దానము చేయబడిన దేవుని రాజ్య స్థాపన నిరీక్షణకు ఈ గ్రంథం మనకెంతో ప్రోత్సాహకం. 1-6 అధ్యాయాలు చరిత్ర, దానియేలు యథార్థ ప్రవర్తన ఈ 2 అధ్యాయాలలో తేటగా మనకు కనిపిస్తుంది. 2-5 అధ్యాయం వరకు దానియేలు రాజు దర్శనాలకు భావం తెలియచేస్తాడు. 7-12 అధ్యాయం వరకు దానియేలుకే వచ్చిన దర్శనాలున్నాయి. ఈ దర్శనాల భావాన్ని అతడు మనతో పంచుకుంటాడు. బబులోను వచ్చి యెరూషలేమును వశం చేసుకోవటంతో అన్యుల కాలములు మొదలవుతాయి. యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యం స్థాపించే వరకు అన్యుల కాలాలు కొనసాగుతాయి. మానవ చరిత్ర అంతా దేవుని చేతిలో ఉంది. దేవుని సంకల్పమే చరిత్రలో నెరవేరుతుంది. సోదరుడా, సోదరి, దేవుడు నీ జీవితంలో కూడా తన చిత్తమే నెరవేరాలని కోరుతున్నాడు. దానియేలు నేటి యువతకు గొప్ప మాదిరి. దానియేలులాగా దేవుణ్ణి నమ్మకంగా సేవించే తీర్మానం చేసుకోగల యువకులే ధన్యులు. దానియేలు యథార్థత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి భయపడేవారు మరెవరికీ భయపడనక్కర్లేదు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో గబ్రియేలు అన్నాడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియచేస్తాను. ఇక్కడ దేవుని ఉగ్రత పేర్కొనబడింది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. యెహోవా తీర్పు దినమే ఉగ్రత దినం. ఇశ్రాయేలు శత్రువులకు, ఇశ్రాయేలుకు, లోకం మొత్తానికి తీర్పు దినం ఒకటుంది. కొత్త నిబంధనలో క్రీస్తు రాకడ దినమే ఆ రోజు. ఆ దినమే మనకి రోజున శుభప్రద నిరీక్షణ. దేవునికి, ఆయన సువార్తకు విధేయులు కానివారికి శిక్ష తప్పదు. పాత నిబంధనలో విశ్వాస వీరులలో దానియేలుకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. దానియేలు జీవించిన కాలం కలవరానికి పెట్టింది పేరు. అతి సంక్లిష్ట పరిస్థితులలో దేవుడు దానియేలును కాపాడాడు, అపాయం నుండి తప్పించాడు. దానియేలు చెరలో పరాయి దేశంలో ఉన్న విశ్వాసి, రాజోద్యోగానికి మంచి శిక్షణ పొందినవాడు. బబులోను రాజు యూదా నుండి వచ్చిన యువకులకు మంచి ప్రోత్సాహమిచ్చాడు. బబులోను పద్ధతులు వారు నేర్చుకుంటే గొప్ప ఉద్యోగాలు వారికి లభిస్తాయి. దానియేలు అతని 3 స్నేహితులు బబులోను నాగరికతను నేర్చుకున్నారు గాని తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. దాన్ని కాపాడుకున్నారు. అందుకే దేవుడు వారిని హెచ్చించాడు. వారు ఉన్నత పదవులను చేపట్టారు. యోసేపులాగే కలల భావం చెప్పి దానియేలు రాజు ప్రాపకం సంపాదించాడు. పరలోక దేవుడే దానియేలుకు అట్టి జ్ఞానమిచ్చాడు. నెబుకద్నెజరు కలలో చూచిన ప్రతిమ, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, మన్ను, రాజ్యాల క్రమాన్ని ప్రవచన రీతిగా వివరించాడు. ఆ తరువాత చెట్టు దర్శనం. చెట్టు అనగా నెబుకద్నెజరు. అతని రాజ్యం చెట్టులాగే పడిపోతుంది. ఆ తరువాత బెల్షస్సరు విందుశాలలో గోడమీది రాత, మెనే మెనే టెకెల్ ఉపార్సెన్. దేవుని తీర్పుకు గురై బెల్షస్సరు శత్రువుల చేతిలో హతమైపోయాడు. సింహాల గుహలో దానియేలుకు విశ్వాస పరీక్షలో ఘన విజయం. అటు యూదులకు
ఇటు నేటి తరం క్రైస్తవులకు దానియేలు గొప్ప మాదిరి. పాత నిబంధన ప్రవక్తలలో యేసు రెండో రాకడను ఎంతో వివరంగా ప్రవచన సంకేతాల ద్వారా ప్రకటించిన మేటి దైవజనుడు దానియేలు. దానియేలు ప్రవచన సందేశాన్ని విరివిగా ఉదహరించినవాడు ప్రకటన గ్రంథకర్త యోహాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుకుంటున్నారు. అనుదిన బలి విషయం, నాశనకరమైన హేయ వస్తువు నిమిత్తం ఈ దర్శనం నెరవేరటానికి ఎన్నాళ్లు పడుతుంది? దీనికి జవాబు 2300 ఉదయ సాయంకాలాలు. ఈ పాఠంలోని యాంటియోకస్ ఎపిఫనెస్ అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. అంత్యక్రీస్తు ఇశ్రాయేలుతో స్నేహం కలిగినట్టే ఉండి ఒక్క పెట్టున పరిశుద్ధాలయముపై దండెత్తి దాన్ని వశపరుచుకొని అందులో తన ప్రతిమను స్థాపించి దేవుని స్థానాన్ని తాను ఆక్రమించి అక్రమం జరిగిస్తాడు. 3.5 సంవత్సరాలలో అతని పరిపాలన కూలిపోతుంది. శ్రోతలు, మరొకసారి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలోని 2300 రోజుల ప్రవచనాన్ని గుర్తించండి. దేవాలయంలోని బలిపీఠం అపవిత్రపరిచినవాడు యాంటియోకస్ ఎపిఫనెస్. ఆ తరువాత దేవాలయాన్ని శుద్ధి చేసినవాడు యూదా మెకాబిస్. ఈ 2 సంఘటనల మధ్యకాలం 2300 రోజులు రాత్రింబగళ్లు. అప్పటి నుండి ఆలయంలో దైవారాధన మొదలైంది. 17వ వచనంలో అంత్యకాలం పేర్కొనబడింది. ఉగ్రత సమాప్తమైన కాలం, నిర్ణయించబడిన అంత్యకాలం. అంత్యకాలము అనగా చెరకాలము ముగింపు మొదలుకొని క్రీస్తు యొక్క రెండో రాకడ వరకు మధ్యకాలం. క్రీస్తు రెండో రాకడకు ముందు ఎపిఫనెస్ చేసిన అక్రమ కార్యాలు మరీ విస్తృతంగా జరుగుతాయి. ఈ కాలంలో దేవుడు ఇశ్రాయేలుపై మరీ కఠిన చర్య తీసుకుంటాడు. అన్యజాతుల ద్వారా ఈ విధంగా దేవుని క్రమశిక్షణ విధానం నెరవేరుతుంది. ఈ కాల విభాగాన్ని దేవుడు అన్యుల కాలములు అని పేర్కొన్నాడు. ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు ఈ వాక్య భాగంలో స్పష్టం చేయబడింది. బల్యర్పణను నిలిపివేసి తనను తాను హెచ్చించుకుంటూ అక్రమము జరిగిస్తాడు. ఎపిఫనెసు అంత్యక్రీస్తు లక్షణాలు గలవాడు. సత్యాన్ని వ్యర్థపరుస్తాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. దానియేలు ఈ దర్శనం చూచాడు గాని దాని అర్థం తెలుసుకునేందుకు అతనికి వివేకం కావాలి. అలాగే దేవుని వాక్యంలోని అక్షరం అందరూ చదువుతారు గాని అందలి ఆధ్యాత్మిక అర్థం గ్రహించడానికి దేవుడు మనకు వివేకం అనుగ్రహించాలి. దేవుడు గబ్రియేలు దూతను పంపి దానియేలుకు దర్శన భావాన్ని బయలుపరిచాడు. దానియేలు భయంతో సాష్టాంగపడడం అతని వినయశీలాన్ని చాటుతోంది. ప్రియ శ్రోతలు, దానియేలు గ్రంథ ధ్యానాలు మనలను క్రీస్తు రెండో రాకడకు సిద్ధపరచాలని దేవుని చిత్తం. ఈ పాఠం ముగింపులో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24 నుండి 27వ వచనం వరకు, 1 కొరింథీ 15వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు సంగ్రహంగా మీకు జ్ఞాపకం చేయగోరుతాము. అది పరలోక పట్టణం. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేదు. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది, అసహ్యమైనది అందులోకి రాదు. అబద్ధాన్ని జరిగించేవారు దానిలోనికి ప్రవేశింపరు. అది అంతం. కడపట నశింపచేయబడే శత్రువు మరణం. సమస్తము క్రీస్తుకు లోబరచబడినప్పుడు దేవుడే సర్వములో సర్వమవుతాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.